ప్రకృతి దేవతకి ప్రతిరూపాలైనటువంటి మొక్కలు మానవ మనుగడకి ఎంతో ప్రాధాన్యం, అవసరం. ఒక గొప్ప యోగి, ఒక ఆయుర్వేదం యోగి ఏం చెప్పాడంటే, స్వచ్ఛమైన గాలి మీరు పీల్చుకోగలిగితే మీకు అసలు ఎలాంటి రోగాలు రావు అనేసి. అంటే ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలను ఎన్నో ఔషధ తయారీల్లో ఉపయోగిస్తున్నారు. మానవ మనుగడకి అంటే నివాసం, దుస్తులు, ఇంకా ఔషధాలు, ఆహారం, ఇలాంటి వాటిలో మొక్కలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగిస్తున్నారు. అంతకంటే ముఖ్యమైనది ప్రాణవాయువు మొక్కల నుండే లభిస్తుంది. ఒక ప్రాణవాయువు మనకు లేకపోతే మన ప్రాణమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా 10,000 మొక్కలు, తమ జీవిత కాలంలో 10,000 మొక్కలు నాటగలిగితే నిజంగా మన భావితరాలకు మనం ఎంతో గొప్ప ఆస్తిని ఇచ్చిన వాళ్ళు అవుతాం. మొక్కలు పెరగడం వల్ల కరువు కాటకాలు అనేవి ఉండవు. మొక్కలు ఉండడం వల్ల అద్భుతమైన ప్రాణవాయువు, మనకు కావలసినటువంటి ఆహారం అన్నీ లభిస్తాయి. అంటే ఒక మనిషికి 60 సంవత్సరాలు తన జీవితకాలం అనుకోండి. ఒక సంవత్సరానికి 167 మొక్కలు మాత్రమే నాటి వాటిని పెంచగలిగితే నిజంగా భావితరాలకి మీరు ఎంతో మేలు చేసిన వారవుతారు. మొక్కలతోనే మన జీవనాధారం. ఔషధాల్లోని మన ప్రతి అడుగడుగు, మన ప్రతి శ్వాస ఒక మొక్కతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మొక్కలను నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, మానవ మనుగడకి తోడ్పడండి. వృక్షో రక్షతి రక్షితః. మొక్కలు నాటండి, మీ భావితరాలకి ఒక గొప్ప ఆస్తిని మీరు అందించండి.